గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ వాళ్ళైతే ఇదైతే ఫిఫ్త్ టవర్ని అయితే కంప్లీట్ చేద్దాం. ఇవాళ ఈ వీడియోలో అయితే కట్స్ అయితే ఎక్కువ ఉంటాయేమో నాకు తెలిసి. సో క్వెస్ట్ రివార్డ్స్ అయితే వచ్చినాయి గైస్. క్లాసిక్ జేడ్ అయితే అవైలబుల్ అంటున్నారు. సో అదే తర్వాత చూద్దాం రండి. ముందైతే క్వెస్ట్ రివార్డ్స్ని కలెక్ట్ చేసుకుందాం. క్లాసిక్ క్రిప్టెల్ లాగా జేడ్కి కూడా ఒక సపరేట్ టవర్ ఉంటే బాగుండేది ఇందులో క్వెస్ట్లో, కానీ లేదు గైస్. ఇదైతే నేను క్వెస్ట్ మార్చాను, అందుకని ఎప్పుడు 14 వచ్చాయి, 19 వచ్చినాయి. ఇందులో అయితే అప్పట్లాగా 25 మళ్ళీ రిపీట్ చేసేస్తున్నా. ఇప్పుడైతే ఫ్యాక్షన్ వార్స్ అయితే వచ్చింది, అది కూడా కలెక్ట్ చేసుకుందాం ఒకసారి. ఇన్బాక్స్లో ఉంటాయి 15 సోల్స్, 15,000 కాయిన్స్ అయితే వచ్చినాయి. వాళ్ళైతే 2,900కి అయితే వచ్చాను సోల్స్లో. ఇంకొక సీజన్ అయితే ఉంది, అదైతే మెంబర్షిప్ది. ఇదైతే సీజన్ అండి. ఇంకొక 10 సోల్స్ అయితే వచ్చినాయి. 2,917 సోల్స్ అయితే వచ్చినాయి గైస్ ఈ ఒక వీడియోలో. 2,897 లేదు, ఇంకా లేదు గైస్, 2,862 అనుకుంటా. అక్కడి నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చేసాం వెంటనే. సో ఇప్పుడు ఏదైతే ఏంటో చూద్దాం. సో ఇదైతే ఏం లేదు గైస్, రియల్ మనీతో మనమైతే ప్యాక్స్ కొనుక్కోవాలి, అప్పుడైతే వచ్చింది. సో ఇదిగోండి ఇక్కడ ఉంది కదా క్లాసిక్ జేడ్ స్పెషల్ ప్యాక్. సో నాకైతే ఇది వచ్చినట్టుంది, డైలీ గిఫ్ట్. ఈ మధ్య అయితే నేను సోల్ గ్రైండింగ్ అయితే అసలు చేయట్లేదు, అందుకే అసలు రావట్లేదు ఎక్కువగా. ఇంకా ఇక్కడ కూడా ఇదైతే వచ్చింది బ్రాంజ్ ప్యాక్. ఇదైతే ఓపెన్ చేసాక ఇంకా ఫైట్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకే గైస్, ఇంకా ఫైట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే వీళ్ళతో ఫైట్ చేద్దాం, చాలా ఈజీగా అయిపోతారు వీళ్ళు. తర్వాత టవర్స్లో అయితే నాకు తెలియదు, ఇంకా తర్వాత ఇంకా ఎనిమీస్. నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్ షాక్ ట్రెమోర్ కొన్నంత పవర్ఫుల్గా అయితే ఉండరు ఇందులో, ఎందుకంటే ఆఫ్టర్ షాక్ ట్రెమోర్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ప్రతిసారి బ్లాక్ చేస్తున్నాడు ఇక్కడ కొంచెం. ఇప్పుడైతే జేడ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందుకనే నేను కెన్షి బదులు జేడ్ని అయితే పెట్టుకున్నా. లెవెల్ 46 అనుకుంటా దగ్గరలో ఉంది, లేదా 44కి దగ్గరలో ఉంది. ఇందులో అయితే చాలా కట్స్ ఉంటాయి, ఎందుకంటే ఒకేసారి 3 అయితే తీసుకుంటారు వీళ్ళ ఎనర్జీ. ఓకే, అనవసరంగా తీసాను.
ఇప్పుడైతే జేడ్ని తీసుకుంటాను, కష్టం అయిపోతుంది రెప్టైల్తో. చాలా ఈజీగా అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ వాళ్ళు అయితే కొంచెం సోనియా బ్లేడ్, ఇంకెవరో నాకు తెలీదు. ఇదైతే అడ్డు వస్తుంది. నాకు తెలిసి అయితే ఇది ఈజీనే గైస్. నాకు తెలిసి ఆఫ్టర్ షాక్ ట్రెమోర్ అంత కష్టంగా అయితే ఉండదు. ఆ టైంలో అసలు రేడిన్తో ఆడింది అయితే నాకు అసలు రేడిన్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళ పవర్ అంతా ఎత్తుకోండి, ఈ రేడినే థండర్ గాడ్ రేడిన్. సో ఇప్పుడు మ్యాక్స్డ్ అవుట్ ఉన్న పవర్ కంటే కూడా ఎక్కువ ఉండిద్ది బాస్ రేడిన్కి అయితే. కానీ ఆ రేడిన్కి మాత్రం అసలేం లేదు పవర్. చాలా ఈజీగా గెలిచేసాను బాస్తో కూడా. ట్రెమోర్తో అయితే కొంచెం కష్టమయ్యేదేమో. అసలు ఈ టవర్లో ఛాలెంజెస్ అంటే ఇంకా సోల్స్. ఒక ఫస్ట్ దానికే మనకి 15 సోల్స్ ఏమైనా వస్తాయేమో. లెవెల్ 44కి అయితే వెళ్ళిపోయింది టానియా. సో ఓకే గైస్, ఇదైతే రీఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలోకి వస్తాం. ఓకే గైస్, ఎనర్జీ అయితే ఫుల్ అయిపోయింది. మళ్ళీ ఫైట్కి వెళ్దాం. దీంతో కలిపి ఇంకా 2 ఫైట్స్ చేస్తే ఇంక మళ్ళీ అయిపోద్ది ఎనర్జీ అయితే. ఇదైతే డార్క్ మ్యాజిక్ ఛాలెంజ్. ఇందులో అయితే సోల్స్ ఎక్కువ వస్తాయి. మొత్తం టానియాతో ఫినిష్ చేసేస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే టానియాకి ఎక్కువ హెల్త్ ఉంది. కొంచెం పని అయిపోయింది. సోనియా బ్లేడ్ పని కూడా అయిపోయింది. ఎంబారసింగ్ షాడో వచ్చినప్పుడే చాలా ఈజీ అనిపించింది జేడ్తో. ఇందులో అయితే నాకు సోల్స్ ఏం రాలేదు మరి రివార్డ్. సరే నెక్స్ట్ వచ్చిద్దేమో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత. కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ సోల్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. నాకైతే ఛాన్స్ ఇవ్వట్లేదు జానీ కేజ్. ఇంకా సబ్జీరో హెల్త్ అయితే ఎక్కువ ఉంటే అందరు ఇంతే ఉంటారేమో అనుకున్నాను. లేదు, సబ్జీరో ఒక్కడికే హెల్త్ ఎక్కువ ఉంది. నాకైతే క్లాసిక్ రెప్టైల్ రావడానికి కారణం కూడా ఎంబరేజింగ్ షాడోనే. సో ఎందుకంటే గైస్ 15 సోల్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ కాకుండా దాని ముందు వచ్చే ఛాలెంజ్లో నాకు 10 సోల్స్ అయితే వచ్చినాయి. ఇందులో ఒక 12 మ్యాచెస్ కంప్లీట్ చేశాక 6 సోల్స్ అయితే వస్తాయి. నేనైతే మర్చిపోయి టానియాతో ఆడేసాను మొత్తం.
సో ఇప్పటికి కూడా అంత కష్టంగా అయితే లేరు గైస్. వీళ్ళైతే క్యారెక్టర్స్ కాబట్టి కొంచెం మంచి క్యారెక్టర్స్ వీళ్ళైతే, అందుకనే పవర్ అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి చూడండి, సబ్జీరోకి 3000, ఎంఆక్కి 4000, ఇంక ఇక్కడ ఎవరో తెలీదు. నెదర్ రేలేమను మార్షల్ ఆర్ట్స్ అంట. సో ఓకే గైస్, ఎనర్జీ రీఫిల్ అయిన తర్వాత అయితే కలుస్తాను మిమ్మల్ని. గైస్ రీఫిల్ అయితే అయిపోయింది ఎనర్జీ అయితే. ఇంకా 3 మ్యాచెస్ ఆడదాం దీంతో కలిపి. దానైతే బ్యాలెన్స్డ్ కెన్షి చాలా వేస్ట్ అసలు. అందరికంటే బెస్ట్ కెన్షి అయితే ఆల్రెడీ చెప్పాను కదా, సిల్వర్ కెన్షి. ఆ తర్వాత ఎల్డ్రోగోడ్ కెన్షి, ఆ తర్వాత ఏమో కాదు ఎల్డ్రోగోడ్ కెన్షి కూడా తర్వాతే. ఫస్ట్ అయితే సిల్వర్ కెన్షి, తర్వాత పొసెస్డ్ కెన్షి, తర్వాత ఎల్డ్రోగోడ్ కెన్షి, లాస్ట్లో బ్యాలెన్స్డ్ కెన్షి. అండ్ అంతేకాకుండా రోన్ కెన్షి కూడా ఉన్నాడు. రోన్ కెన్షి ఏమో ఎల్డ్రోగోడ్ కెన్షి తర్వాత. స్కిల్స్ అయితే అస్సలు బాగోవు బ్యాలెన్స్డ్ కెన్షిది. బ్యాలెన్స్డ్ కెన్షిదే కదా, ఎవరి కెన్షిసి బాగోదు. సిల్వర్ కెన్షి ఒక్కడితే బాగుంటుంది. స్కిల్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటాడు, స్కిల్స్ బాగుంటాయి. ఇంకా మిగతా కెన్షన్లు అందరూ అసలు చూసుకుంటే చాలా అంటే చాలా స్లోగా ఉంటారు. కానీ వీళ్ళందరి మీద కొంచెం పొసెస్డ్ కెన్షి పర్లేదు, బాగానే ఉంటాడు. ఎందుకంటే పొసెస్డ్ కెన్షితో ఒక డేమన్ అయితే ఉంటుంది వెనకే. ఆ డేమన్ అయితే వీళ్ళకి ఫైర్ తెప్పించిద్ది. ఆ ఫైర్ వల్ల వీళ్ళకి హెల్త్ కొంచెం కొంచెం అవుతూ ఉంటుంది. ఇదైతే ఛాలెంజ్ గైస్. నాకైతే ఇందులో 20 సోల్స్ అయితే వస్తాయి, పక్కా వస్తాయి. ఎందుకంటే ప్రతి స్టేజ్కి 5 సోల్స్ అయితే పెంచుతున్నారు వీళ్ళు. ఇంకా అయిపోయాడు ఎమెక్. నాకు తెలుసు ఫస్ట్ స్పెషల్ అటాక్ అయితే వాడతాడని, అందుకే అప్పటి నుంచి బ్లాక్ చేసి ఉన్నాను. సో ఇప్పుడైతే చూద్దాం, ఇప్పుడు సోల్స్ వస్తే మళ్ళీ గ్లిచ్ అయిపోతాయో. రాలేదు, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత వస్తాయి. ఇంకా అదర్ రిలే మనం మార్షల్ ఆర్ట్. నాకు తెలిసి స్కార్పియన్, ఏ స్కార్పియన్ గుర్తులేదు సరిగ్గా. యా అతనే ఇన్ఫర్నో స్కార్పియన్. బాట్ ఎందుకు కొట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు. కొత్తగా షాడో ఫైట్ ఎరీనాలో వచ్చిన ఒక ఈవెంట్ అయితే ఉంది గైస్. అందులో అయితే ఏ అపోనెంట్ అయితే వస్తారు. అందులో అయితే ఏ చాలా అంటే చాలా టఫ్గా ఉంది. నాకైతే స్టన్. నేను ఎప్పుడైతే ఇట్లా షిఫ్ట్ అవుదాం అనుకుంటాను నాకు ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎస్, నాకైతే సోల్స్ రావట్లేదు. సో ఓకే గైస్, మళ్ళీ రీఫిల్ అయిన తర్వాత చూద్దాం. ఒకసారి నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎవరు, కుంజన్ క్యాసికేజ్, మళ్ళీ ఎవరో అవుట్ వరల్డ్ క్యారెక్టర్. ఇందులో క్యాసికేజ్ అయితే చాలా పవర్ఫుల్. సో ఓకే గైస్, ఎనర్జీ రీఫిల్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, ఎనర్జీ అయితే రీఫిల్ అయిపోయింది. ఇంకా ఫైట్కి వెళ్ళిపోదాం. నాకైతే ఇదంతా ఒక పాటలో చేయాలని లేదు, కానీ ఒకవేళ నెక్స్ట్ డే నేనైతే ఆట మర్చిపోయాను అనుకోండి, కష్టమైపోద్ది. ఈ డెవోర్ అయితే పాయిజన్ అయితే ఇచ్చింది మనకి. సో అందుకని వెంటనే ఫినిష్ చేసేయటం బెటర్. ఇట్లా డౌన్కి ఇచ్చినప్పుడే చాలా ఈజీగా స్వైప్ చేయడానికి వచ్చింది.
ఇప్పుడైతే జేడ్. నా దగ్గర ఏ రెప్టైల్ కూడా ఉన్నట్టున్నాడు. గోల్డ్ రెప్టైల్ అయితే ఉన్నాడు గైస్, కాకపోతే ఏ రెప్టైల్ కదా తెలియదు సరిగ్గా. ఇప్పటికి వచ్చినాయి గైస్, అప్పుడెప్పుడు అయిపోతాయి ఛాలెంజ్. ఈ వీడియోలో 3000 సోల్స్కి అయితే వెళ్తాం, లేదు చూద్దాం. వీడియో ఎండ్కైతే 50 సోల్స్ అయితే వస్తాయి. ఇంకా 56 సోల్స్ అయితే వస్తాయి. ఇంకా 12 మ్యాచెస్ కంప్లీట్ చేయలేదు కదా. వీడియో ఎండ్లోపు 56 సోల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చిందంతా చూసుకోకుండా ఉంటే. ఇలా పైకి ఇచ్చినప్పుడేమో స్వైప్ చేయాల్సి వచ్చింది. ఓకే గైస్, స్వైప్ చేయకుండానే 100% అయితే కంప్లీట్ చేశాను. క్యాసీ కేజ్ కూడా ఓపీ క్యారెక్టర్ గైస్, నేనైతే ఛానల్ వాడాను క్యాసీ కేజ్ని. ఇప్పుడంటే రేడర్ని పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ టీం నుంచి రైడెన్ తీస్తాను, ఎందుకంటే కెన్షి పవర్ఫుల్ అయ్యాడు కాబట్టి. సో గైస్, ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నాకు 4 సోల్స్ అయితే వస్తాయి. ఇంకా మొత్తం 6 సోల్స్ అయితే వస్తాయి అందులో చూసుకుంటే. ఆల్రెడీ 2 సోల్స్ వచ్చేసినట్టున్నాయి. పవర్ జనరేషన్ అయితే తక్కువ ఉండుద్ది. సో అందులో అయితే మనకి సోల్స్ వస్తాయి, 25 సోల్స్ అయితే వస్తాయి. ఈ వీడియో ఎండ్ అయిపోయేలోపు ఖచ్చితంగా వస్తాయి గైస్ మనకి 3000 సోల్స్. ఓకే, బాగా స్లోగా అయితే ఉంది. నా పవర్ మొత్తం తీసేసుకుంటుంది. ఇట్లయితే కష్టం, జెండ్ దింపాల్సిందే. ఈ ఎంబార్జింగ్ షాడో షాట్లేదు నాకు. ఓకే, అయిపోయింది. ఫోర్ సోల్స్ అయితే వచ్చినాయి. ఈసారి గ్లిచ్ అయిపోయినట్టుంది. యా గైస్, గ్లిచ్ అయిపోయింది. సో ఓకే గైస్, మళ్ళీ ఎనర్జీ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఒకసారి ఫుల్గా ఫిల్ అవుతే అంతే అనుకుంటా, ఇంకా అయిపోయినట్టే. ఈసారి కూడా డివోరా అయితే వచ్చింది. షాలిన్ మాస్టర్ కుంగ్లా. కష్టం, చాలా కష్టం ఈసారి. మనం ఫస్ట్ అయితే వార్లాక్ క్వాన్షిన్ అయితే వేసేయాలి, అప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళిద్దరిని చంపేయటం. సో ఓకే గైస్, ఇంకా ఫిల్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఓకే గైస్, మొత్తం అయితే ఫిల్ అయిపోయినాయి, ఇంకా మళ్ళీ కట్ ఉండదు. ఇందులో అయితే ఛాలెంజ్ లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఉండుంటే చాలా కష్టమైపోయేది. ఆ డార్క్ మ్యాజిక్ ఉంటే అసలు ఇంకా దారుణం. ఇంకా బ్లీచింగ్ ఎనిమీస్ అయినా అవ్వగొట్టేచ్చు ఈజీగా. క్వాన్షీ సేవ్ చేయకుండా ఉంటే బాగుండు. లేదు, సేవ్ చేశాడు. ఇంకా క్వాన్షీ అయితే ఎవరిని సేవ్ చేయలేడు, ఎందుకంటే ఆల్రెడీ డెవోరాని సేవ్ చేశాడు కదా.
ఇంక అయిపోయినట్టే కాన్షిప్ అని. ఈజీగా అయిపోయింది. నేను ఏదో కష్టం అనుకున్నాను. ఇంకా జేడ్ అంటే అంతే ఈజీగానే అయిపోయింది జేడ్ని పెట్టుకుంటే. సో గైస్ ఇంకా దీని తర్వాత అయితే బాస్ బ్యాటిల్ చాలా ఈజీ కంప్లీట్ చేయొచ్చు గైస్. చాలా అంటే చాలా ఈజీ కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే హెల్త్ అయితే 40,000 మాత్రమే. జేడ్ని పెట్టుకుంటే చాలా ఈజీ కంప్లీట్ చేసేయచ్చు. సో అందుకనే నేనైతే లాస్ట్ రౌండ్ ఖచ్చితంగా జేడ్ని అయితే వాడను. సో ఇదైతే ఛాలెంజ్ నాకు నేనే నేర్చుకుంటున్నాను ఛాలెంజ్ని. జేడ్ని అయితే పక్క వాడను. ఓన్లీ టాన్యాన్ కానీ రెప్టైల్ కానీ వాడతాను. ఇప్పుడైతే జేడ్ని దింపాను. ఎలాగో నెక్స్ట్ రౌండ్ ఇంకా వాడాం కదా, అందుకే ఇప్పుడే వాడుతున్నా. ప్రతి రౌండ్ జేడ్తోనే చేసి ఉండాల్సింది, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ వాడాను కాబట్టి. ఇప్పుడైతే స్కల్ బ్రేక్ అయింది క్యాసీ కేచ్ది. ఇప్పుడైతే ఆడదాం బాస్ ఫ్లేమింగ్ ఫిస్ట్ లూకాంగ్. గైస్ నాకు ఎప్పటికి కూడా ఆ 25 సోల్స్ అయితే రాలేదు. ఏదో ఛాలెంజ్ అయితే వచ్చింది, అక్కడ మూన్ వల్ల అయితే నాకు సరిగ్గా కనపడలేదు. ఓకే ర్యాండమ్ స్వాపింగ్ గైస్. సో ఇంకేం చేయలేదు, నేను జేడ్ని వాడాల్సిందే. అంతేకాకుండా లీచింగ్ ఎనిమీస్ కూడా ఉంది. నాకు ఎందుకే జేడ్ అంటే చాలా ఇష్టం, ఎంబారసింగ్ షాడో వల్ల. ఓకే దొరికిపోయాను. మనకైతే అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇదైతే 100% పక్క. అస్సలే అవ్వలేదు హెల్త్. అయిపోయింది, రెప్టైల్ పని అయిపోయింది. ఓ నో గైస్. ఓకే నాకు భలే సేవ్ చేసింది ఎంబారసింగ్ షాడో. అయితే అయిపోయింది అనుకున్నాను నేను. ఇంకా ఎస్ చూసారు కదా గైస్ ఎంత ఈజీగా అయిపోయిందో MK11 చేయడం వల్ల. అందుకే వాడినని చెప్పాను. ఒకవేళ వాడకపోయింటే ఖచ్చితంగా ఓడిపోయాడిని. కానీ ర్యాండమ్ స్వాపింగ్ వచ్చింది కదా, 50 సోల్స్ అయితే వచ్చినాయి. ఫ్లేమింగ్ ఫిష్ లూకాంగ్ అయితే వచ్చాడు, కానీ నాకు మాత్రం 25 సోల్స్ రాలేదు. ఇదేం గ్లిచ్ గైస్ అసలు. సో ఎప్పుడైతే హార్డ్కి అయితే వెళ్ళాం అంటే ఇంక ఇక్కడ ఎవరో వస్తున్నారు. ఓకే జస్ట్ ఎక్విప్మెంట్ అంతే. సో ఇదైతే ఆడను గైస్, ఇంకెక్కడ టైం కూడా లేదు, ఎనర్జీ లేదు. ఓకే గైస్ ఇంకా 1 డేనే ఉంది కదా గైస్. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆడను. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా నేనైతే మామూలు కాంటెస్ట్ ఆఫ్ ఛాంపియన్స్ అయితే పెడతాను, క్రిస్టల్ ఓపెనింగ్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.